అక్క కథలో నా కథ పార్ట్ 6. రంజిత్ చదువు పూర్తి చేసుకుని ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న ఓ సాదాసీదా కుర్రాడు. రోజులాగే ఆ రోజు కూడా ఉదయం టీ కప్పు పట్టుకుని ఇంటి ముందర వరండాలోకి వచ్చాడు. అనుకోకుండా అతని చూపు పక్కింటి డాబా వైపు వెళ్ళింది. అక్కడ పక్కింటి ఆంటీ శారద నిలబడి ఉంది. వయసు 35 దాటినా చాలా అందంగా, పద్ధతిగా ఉంటుంది. రంజిత్ చూడగానే ఆమె ముఖంలో ఒక వింతైన నవ్వు మెరిసింది. తల కొద్దిగా పక్కకు తిప్పి కళ్ళతోనే ఏదో సైగ చేసింది. రంజిత్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. టీ గొంతులో పడబోయి దగ్గు వచ్చింది. ఇదేంటి ఆంటీ నన్నే చూస్తూ అలా నవ్వుతుంది? నాకు లైన్ వేస్తుందా? రంజిత్ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఆ రోజు నుంచి రంజిత్కు ఒక కొత్త అలవాటు మొదలైంది. తను ఎప్పుడు బయటకు వచ్చినా డాబా వైపు చూడడం, అక్కడ శారద ఆంటీ ఏదో ఒక సైగ చేయడం, నవ్వడం కామన్ అయిపోయింది. ఒకరోజు జుట్టు సర్దుకుంటూ చూసింది. ఇంకో రోజు చేతిలో ఉన్న గాజులను గలగలమంటూ సైగ చేసింది. రంజిత్కు రాత్రుళ్ళు నిద్ర పట్టడం లేదు. ఫ్రెండ్స్తో చెబితే నవ్వుతారేమోనని ఎవ్వరికీ చెప్పలేకపోయాడు. ఆంటీకి పెళ్ళయి 10 ఏళ్ళవుతుంది. అయినా నా మీద ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది? ఒకవేళ నేనే వెళ్ళి మాట్లాడితే తప్పుగా అనుకుంటుందా? లేక తానే పిలుస్తుందా? ఇలాంటి ఆలోచనలతో రంజిత్ సగం సన్నబడ్డాడు. ఓ శనివారం సాయంత్రం రంజిత్ ఒంటరిగా డాబా పైకి వెళ్ళాడు. అక్కడే శారద ఆంటీ కూడా చేతిలో ఒక ఖాళీ గిన్నె పట్టుకుని డాబా పైకి వచ్చింది. చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. ఆంటీ కొంచెం గొంతు సవరించుకుంటూ పిలిచాడు. చెప్పు రంజిత్, ఏంటి విశేషాలు? చాలా క్యాజువల్గా అడిగింది శారద. అది ఆంటీ, ఏం లేదు. గత కొన్ని రోజులుగా గమనిస్తున్నాను. మీరు డాబా పైనుంచి నన్నే చూస్తూ రోజు ఏదో సైగలు చేస్తున్నారు, నవ్వుతున్నారు. అసలు విషయం ఏంటో నాకు అర్థం కాక అడుగుతున్నాను ఆంటీ అని తడబడుతూనే అడిగేశాడు. శారదకు పెళ్ళయి భర్త ఉద్యోగరీత్యా దుబాయ్లో ఉంటాడు. ఊరిలో ఒంటరిగా ఉండే శారదకు రంజిత్ అమాయకత్వం, అతని క్రమశిక్షణ అంటే ఒక తెలియని ఇష్టం. మొదట్లో అది కేవలం పలకరింపులు. అయినా కొన్ని రోజులు గడిచే కొద్దీ వారి చూపులు, సైగలు ఒకరినొకరికి ఆకర్షించేలా చేశాయి. రోజు ఉదయం శారద డాబా మీద బట్టలు ఆరబెడుతూ కింద ఉన్న రంజిత్తుని చూసి చిన్నగా నవ్వేది. ఆ నవ్వులో ఒక వింతైన సమ్మోహనం ఉండేది. రంజిత్ కూడా పుస్తకం పట్టుకొని కూర్చున్నా అతని ధ్యాసంతా పైనున్న శారద ఆంటీ మీదే ఉండేది. ఒకరోజు రంజిత్ చదువుకుంటూ అలసిపోయి కునుకు తీస్తున్నాడు. అప్పుడు శారద పైనుంచి ఒక చిన్న కాగితం ముక్కని మడతపెట్టి అతని ముందు పడేలా విసిరింది. రంజిత్ ఉలికిపడి లేచి చుట్టుపక్కల ఎవ్వరూ లేరు నిర్ధారించుకుని ఆ పేపర్ తెరిచాడు. రోజులు చాలా నత్తనడకన నడుస్తున్నాయి. నువ్వు ఆ పుస్తకాల్లోంచి తల పైకెత్తి చూసే వరకు ఈ డాబా మీద ఎండ నన్ను వేడి చెయ్యడమే మర్చిపోయింది. ఆ 4 ముక్కలు చదవగానే రంజిత్ గుండె వేగం పెరిగింది. అది కేవలం అక్షరం కాదు. అది కేవలం ఆకర్షణ కాదు. శారద మనస్సులో తనపై ఉన్న ఇష్టమని అతనికి అర్థమైంది. మిగిలిన స్టోరీ నెక్స్ట్ పార్ట్. మీకు కనుక ఈ కథ నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఎక్కువ మంది లైక్ చేస్తే మీకు ఈ స్టోరీ నచ్చిందని నేను అర్థం చేసుకుంటాను. ఒకవేళ నచ్చకపోతే కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే, బాయ్.